కీర్తన మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. యేసు ప్రభు ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి కీర్తనలకు పాత్రుడు, పూజార్హుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడిన నామము కలిగిన ఆ రక్షకుడు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఇష్టపడి ఆ ఆరాధన కొరకై ఎదురు చూస్తూ ఇచ్చివారే కావాలని కోరుచున్నాడు. పాత నిబంధనలో ఆరాధనల జీవితానికి ప్రతిబింబం కీర్తనల గ్రంథం. ఆరాధన, స్తుతి, కృతజ్ఞత, స్తోత్రము సమపాళలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుభవపూర్వకముగా భక్తులు పొందిపరిచిన సంకీర్తనల ప్రభావం, కీర్తనల నిధి, అదే కీర్తనల గ్రంథం అని మనకు పరిచయం. ఈ కీర్తనలు ఆయా విషయాలను బట్టి అనేక రకాలుగా బైబిల్ పండితులు విభజించినారు. ఇప్పుడు 103వ కీర్తన దగ్గరికి మనం రావటానికి ఆరంభించినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. మనము మాట్లాడడం ఒక అలవాటుగా కలిగి ఉంచాం. మాట్లాడడం మంచిదే, కానీ మనకు దావీదుకున్న తేడా ఏంటంటే, మనం ఎప్పుడు మాట్లాడకూడదో అప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడం. దావీదు ఎలాంటి వాడంటే ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు మౌనంగా ఉండాలో అప్పుడు మౌనంగా ఉంటాడు. అదే మనకు దావీదుకున్న తేడా అంటే తప్పు కాదేమో. ఇక్కడ దావీదు మాట్లాడే ఒక సందర్భం మనకు ప్రస్తావించబడింది. మనం సాధారణంగా మనుషులతో మాట్లాడతాం, పరిచయస్తులతో మాట్లాడతాం, కొంతమంది పెట్స్తో కూడా మాట్లాడతాం. వాళ్ళ పెంపుడు కుక్క ఉంటుంది, కుక్క అంటే వాళ్ళకి బాధ వస్తుంది, దానికి ఏదో ఒక పేరు పెట్టుకుని ఉంటారు కదా, అదే జానీనో, స్మైలీనో, హనీనో ఏదో పేరు పెట్టుకుంటారు, దాంతో వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం మామూలుగా బయట మాట్లాడుకునే వాళ్ళు జంతువు గురించి అంత లేని వాళ్ళు ఏమంటాం, కుక్క పిల్లి అంటాం. వాళ్ళు కుక్క పిల్లి అంటే అబ్బా ఎంత బాధ వేస్తుందో తెలుసా. అందుకని వాళ్ళ కుక్క పిల్లి అనడం కంటే ఏదో జంతువులు అని అందాం అనుకోండి. దాంతో కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. టిఫిన్ చేసేవా, భోజనం చేసేవా, బాగున్నావా, స్నానం చేసేవా అని. అంటే వాళ్ళు మనుషులతో మాట్లాడే స్థానం నుండి ఇంకా ఆ స్థానం దాకా ఎదిగారనలో, తగ్గారనలో, అట్లే ఉన్నారనలో మనకు తెలియదు. ఇప్పుడు కాంటెస్ట్ అది కాదు. మనుషులతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, జంతువులతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ప్రకృతితో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, గాలిలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అవసరమైన వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా ప్రాముఖ్యం. అదే దేవునితో మాట్లాడుట, స్పీకింగ్ విత్ గాడ్. తర్వాత దేవునితో మాట్లాడాలంటే మొదట ప్రాణంతో మాట్లాడడం దావీదు మనకు నేర్పిస్తున్నాడు. ప్రాణముతో మాట్లాడుట. మనలో సాధారణంగా ప్రాణం అంటే చాలా భయం ఉంటుంది, అదే సమయంలో సంతోషం కూడా ఉంటుంది. మనం ప్రాణంతో ఇలాంటి మంచి మాటలు మాట్లాడుకోవడం చాలా అరుదు. ఉదయం లేచిన వెంటనే మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మిర్రర్, అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం, బాగానే ఉన్నానే. ఏదైనా సర్దుకునేది ఉంటే సర్దుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు, సేమ్ టు సేమ్, ఏం పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే మనం తేడా ఉందన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. మనల్ని మనమే చూసుకుంటూ ఉంటాం, మురిసిపోతూ ఉంటాం. ఇంకెవరు మురిసేవాళ్ళు లేరుగా మనల్ని బట్టి. ఈ ప్రాణంతో మాట్లాడడం అంటే అద్దం ఎదురుకి వెళ్ళి ప్రాణంతో ఇలాగ మాట్లాడాను, కన్నా ప్రాణమా, రాత్రి అంతా దేవుడు నిన్ను కాపాడాడు, మరొక దినం నీకు అనుగ్రహించినాడు, నువ్వు దేన్ని స్తుతించవచ్చుగా, అద్దంలో చూసుకోవడం ఎందుకు అని అంత ధైర్యం గుండెలు ఉన్నాయా? అలాగే సాధారణంగా అనం. ప్రాణంతో కనీసం పాత నిబంధనలో ఒక ఆయన, కొత్త నిబంధనలో ఒక ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
హృదయం విప్పి. పాత నిబంధనలో అలాగ ఇష్టాగోష్ఠిగా హృదయం విప్పి మాట్లాడిన వారిలో అగ్రగణ్యుడు దావీదు. కొత్త నిబంధనలో అలాగ హృదయం విప్పి మాట్లాడినవాడు ఆయన కూడా మాట్లాడాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, బాగా పంట వేసి అంటే విత్తనాలు వేసాడు, పొలం సమృద్ధిగా పండింది. అంత గొప్ప ధనవంతుడు ఆయన. అనేక సంవత్సరాలు అంట. నాకు ఈ మాట చదివినప్పుడు షాక్ వేసింది. ఒక్క సంవత్సరం కోరికంటేనే కష్టం కదా, అనేక సంవత్సరాలకు అవసరమైందంతా ఆయన సిద్ధం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ప్రాణంతో చెప్తున్నాడు, తిను, త్రాగు, సుఖించు. మరి 3 కావాలంటే ప్రాణం బాగుండాలి కదా. మరి ఆయన ప్రాణము అంత బాగుందా అని అంటే అప్పుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను కోరుచున్నాను. దేవుడు ప్రాణము తీసుకుంటానని బైబిల్లో ఎంతమందితో ఇలాగ చెప్పాడు? పాత నిబంధనలు ఎంతమందితో చెప్పాడు? కొత్త నిబంధనలు ఎంతమందితో చెప్పాడు? మనం ప్రాణంతో మాట్లాడాల్సింది తినుము, తాగుము, సుఖించం కాదు. అది మన మాదిరి కాదు. మన మాదిరి దావీదు దేవుణ్ణి స్తుతించడానికి పూనుకున్నది. అదే 103వ కీర్తన. దావీదు రాజు. ఆయనకి ఏం తక్కువ అనుకుంటే పొలాలు ఒక్కళ్ళదా, ఇద్దరిదే, ముగ్గురిదే, ప్రపంచమే వాళ్ళది. దేశం అనుకుంటే ఏముంది? ఇప్పుడు అందరు పొలాలు నావేం తీసుకోవచ్చు, అందరిలో నావేం తీసుకోవచ్చు. మీకు తెలుసో తెలియదు, మిడిల్ ఈస్ట్లో, సౌదీలో ఉంటుంది, లేదా మిడిల్ ఈస్ట్ చాలా స్థలాల్లో కూడా ఉంటుంది. భూమి మందే అని ఎవళ్ళంటే వాళ్ళు వెళ్ళి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి కొనడానికి ఉండదు. అట్లా గవర్నమెంటే కొని ఉంటుంది. గవర్నమెంట్ పొలాలే, గవర్నమెంట్ భూములే మనకే లీజుకి ఇస్తారు. అంటే మనకంటే మనం పోయిన వాళ్ళకి కాదు, అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి లీజుకి ఇస్తారు. వాళ్ళది కూడా సొంతం అంటానికి లేదు. ఇది మాది, మా వాడికి ఇచ్చేస్తాం, వాడి తరంకి ఇచ్చేస్తాం, వాడికి ఇస్తాం, అట్టిస్తాం, అట్టి ఇచ్చేది లేదు. నీవు బతికేదాకా నీకు ఉంటుంది, తర్వాత వచ్చిన తర్వాత ఇంకోళ్ళకి ఉంటుంది. అంటే ఎవ్రీ ప్రాపర్టీ బిలాంగ్స్ టు కింగ్ అండ్ కింగ్. ప్రతి భూభాగము 1 ఇంచు కూడా రాజు కాకుండా మిగతా వారికి చెందింది కాదు. ఒక భూమి మీద ఉన్న దేశంలోనే ఆ దేశంలో ఉన్న సర్వసంపద ఆ రాజుదైతే మరి దావీదు సంగతి ఏంటి? అంతా అయిందే కదా. ఆయన ప్రాణంతో ఇలాగ చెప్పొచ్చు కదా, ధనవంతుని కంటే ముందు నా ప్రాణమ తినుము, తాగుము, సుఖించుమో అని దావీదు చెప్పొచ్చు కదా. దావీదుకి దాని మీద మమకారం లేదు, ఆశ లేదు, ఆకాంక్ష లేదు. అసలు ప్రాణం అట్ట పోతా ఉంటే బహుశా దావీదు లాగుతున్నాడు, అట్ట పోవద్దు, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు, ఇట్టే వచ్చేసి. ఇంత లగ్జరీ ఉంది కదా, ఇంత లావిష్నెస్ ఉంది కదా, మనం రాజు కదా, మీరు ఏమైనా కట్టుకోవచ్చు, ఏమైనా తినవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలాగైనా సుఖభోగాలు అనుభవించవచ్చు. ఏదో ఆయన రాత్రి అనుభవిస్తున్నాడంటే మీరు పగలు కూడా అనుభవించవచ్చు అని చెప్పడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ దావీదు వాటన్నిటిని బంధించి దేవుని మీద కేంద్రీకరింపజేసి దేవుణ్ణి ఆరాధించడానికి పూనుకున్న ఆధ్యాత్మిక విశ్వాస వీరుడు. అలాంటి వాళ్ళే ప్రాణంతో మాటలు చెప్తారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. ప్రాణాన్ని విచ్చలవిడిగా వదిలేవాళ్ళు లూకా సువార్త 12వ అధ్యాయంలో ఉన్న ధనవంతుని వల్లే చెప్తారు, ప్రాణమా తిను, తాగు, సుఖించు. అయింది, పోయింది, చివరిలో వస్తే చూస్తాం బాగుంటే. దావీదు ప్రాణంతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నామా? ధనవంతుడు ప్రాణంతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాం? అసలు మన టైపే బైబిల్లో లేదా? ఆదివారం దావీదు మాట్లాడినట్లు సోమవారం నుండి శనివారం దాకా ధనవంతుడు మాట్లాడుతున్నట్లు. ఎట్టయితే అట్ట చూసుకుందాం, పరిస్థితి ఎట్లుంటే అట్లా. గోడ మీద పిల్లి అంటారు, గోపి అంటారు కదా. ఎక్కడ వీలైతే అక్కడ దూకుదాం. ఇక్కడ ఆదివారం అంటే ఇక్కడ దూకుదాం, సోమవారం నుండి శనివారం దాకా అక్కడ దూకుదాం. దావీదు అట్లా అక్కడెక్కడ దూకే గోపి కాదు. ఎవరైనా యెహోవాకు ప్రియమైన మనుష్యుడు, ఇష్టానుసారుడైన మనుష్యుడు. అందుకే ఆ ఆరాధన ఆయన 5 రకాలుగా మనకు నేర్పిస్తున్నాడు. అసలు దావీదుని చూస్తేనే మనకు అనిపిస్తుంది, ఇప్పుడు ఇట్లా మైకులు పెట్టి లైవ్ స్ట్రీమ్ ఇచ్చి ఆరాధించండి ఎంత చెప్పినా కూడా పొరపాటున హృదయంలో నుండి మాటలు ఆరాధన బయటికి రాకపోగా పైపెచ్చు నిద్రపోతూ ఉంటే దావీదు దినాలు ఇలాగ మైకులు పెట్టి ఇలాగ ఆరాధించండి, ఇట్లా 5 పాయింట్, ఇట్లా 5 పాయింట్, ఇట్లా 10 పాయింట్, ఇట్లా చెప్పాను, నాదడే దిక్కులేదు. అలాంటి వాడు హృదయంతరంగంలో నుండి లావావలే ఆరాధన జోహఫలాన్ని దేవుని యొక్క సింహాసనం దగ్గరికి తీసుకుని వచ్చి సింహాసనాన్ని కదిలించేసి వాటన్నిటి మీద ఆయన సింహాసనంగా ఆసీనుని చేస్తున్నారంటే ఎంత ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి చొచ్చుకొని వెళ్ళాడు. అర్థమవుతుందా మనకు ఆయనకున్న తేడా? అది పాత నిబంధన. యేసుప్రభు పుట్టక తెలియదు,
యేసుప్రభు జీవన విధానం తెలియదు, యేసుప్రభు యొక్క మానవ భూస్థాపన పునరుత్థానాలు, యేసుప్రభు యొక్క రాకడ ఇవన్నీ ప్రవచనంగా తెలుసు పాత నిబంధనలో, కానీ అనుభవపూర్వకంగా తెలియదు కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకి యేసుప్రభు రక్తం అంటే తెలుసు, పాపక్షమాపణ తెలుసు, మారుమనసు ఇవన్నీ మనకు తెలుసు, అయినా ప్రభువును మనం ఆరాధించలేకపోతాం. సరే, ఎందుకు నా ప్రాణంతో ఈ మాటలు చెప్తున్నాడు అనేది 5 పాయింట్లు చెప్పాలా, టైం అయింది, ఇక ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఈ ప్రాణంతో దావీదు వలె కలిసి మనం ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ ఆరాధన అనుభవంలోనికి రాలేకపోతున్నాం. దావీదు అందుకే 5 రకాలైన ఆరాధన, ప్రాణముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, నోటితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నా నోరు ఆయన కీర్తిని ప్రచురము చేయును. వాట్ ఎ మ్యాగ్నానిమస్ ఇన్ డెప్త్ వర్షిప్. ఆయన నోరు, ఆయన ఎముకలు, ఆయన ప్రాణము, ఆయన ఆత్మ, ఆయనే ఆరాధన. అందుకనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇంక నేను ఎంత ఆరాధించిందో నాకు తెలియట్లేదు, నా చేతులు కాళ్ళు అన్నీ నీ దగ్గర పెట్టేస్తున్నా, నన్నే నువ్వు తీసుకో. దిస్ ఈజ్ మై వర్షిప్ ఫర్ యూ, దట్ ఈజ్ అల్టిమేట్. దీన్ని అపోస్తలుడైన పౌలు తీసుకొని జూమ్ చేసి, మనకు తెలుసు కదా జూమ్ ఇన్ అంటాం, 100%, 200, 300% అని జూమ్ చేసి రోమాపత్రిక 12:1-2 రాశాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ప్రభువు నాకు ఎలాంటి సజీవ యాగముగా మిమ్మల్ని మీరే అర్పించుకుని ఇట్టి సేవ యుక్తమైన, దట్ ఈజ్ అల్టిమేట్ వర్షిప్ అండ్ దెర్ ఈజ్ నో వర్షిప్ బియాండ్ దట్. నో వర్డ్స్ వుడ్ ఎవర్ స్పీక్, వర్డ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్రెస్ దట్ సార్ట్ ఆఫ్ వర్షిప్. అలాంటి ఆత్మ సంబంధమైన ఆరాధన వివరించడానికి మాటలు చాలు. మనం అంటుంటాం కదా భారీ డైలాగులు వేరే దాని కొరకు, అసలు మీ అందాన్ని గురించి చెప్పడానికి మాటలే చాలట్లేదండి అని ఉంటే కదా చెప్పడానికి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అలా కాదు. అందుకే పరమగీతం 5:10 చెప్పబడింది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో నేను అతన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకల కాకపక్ష కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని కందరం పద్మాలంకృత గోధుమ రాశి, అతని కాళ్ళు చలవరాతి స్తంభములు, అతని నాభిసూత్రము మండలాకార కలశము, అతని నేత్రములు నదీ తీరమందలి గువ్వ కన్నుల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, అతని కాళ్ళు చలవరాతి స్తంభములు, అతని స్వరం మధురం. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు, ఇతడే నా రక్షకుడు, ఇతడే నా విమోచకుడు, ఇతడే నా పాపముల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఉన్న నా ప్రియుడు. ఆయన మన యుద్ధ నుండి ఆరాధన కోరుతున్నాడు. ఆరాధన ప్రాణముతో నుండి బయటకు వచ్చింది. ప్రాణం పోతే ఇంక శరీరానికి ఏం విలువ లేదు. అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు అంటారు, ఎప్పుడు ప్రాణం పోయిందంటారు, కానీ ఎప్పుడు శరీరం పోయింది అని అడగరు, ఎప్పుడు ఆత్మ పోయింది అని అడగరు. ఎప్పుడు ప్రాణం పోయిందా? హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడే దారిలోనే, హాస్పిటల్లోనే, ఇంట్లోనే అని రకరకాలుగా చెప్తుంటాం. అంటే ప్రాణము అంటే ఇంకేమి లేదు. అందుకని కదా ఒక ప్రాణమునకు ప్రతిగా మనుష్యుడు ఏమి ఇవ్వగలడు. ఇదే 49:10 అనుకుంటా, వారి ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. కనుక ప్రభువారు మన ప్రాణాన్ని విమోచించి అది అట్లున్నట్లుగా మన ప్రాణమును కొరకాయి ఏం కావాలా? చెంపకు దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను. ప్రాణానికి ఏం కావాలి? ప్రాణమే, వేరే ఇంకే సూటి కాదు. వేరే ఏది పెట్టినా మిస్ మ్యాచ్. అందుకని యేసుప్రభు వారు సువార్తలు అన్నాడు, నా ప్రాణం ఇచ్చుట కొరకే నేను వచ్చినాను. నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తీసుకోవటానికి అధికారం. ప్రాణం ఎందుకు పెట్టాలా? ప్రాణం చనిపోయింది మన ప్రాణం. కనుక మన ప్రాణం తిరిగి ఉజ్జింపబడాలంటే ఏం కావాలా? ఆయన ప్రాణం కావాలి. ఈ ప్రాణానికి ఆ ప్రాణం బదులు. కనుక మనుషుల యొక్క పాపములన్నీ క్షమించి వారిని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన, అంటే ప్రాణం పోయిన వారిని తిరిగి ప్రాణం పోయటానికి, ప్రాణమున్న వ్యక్తి ప్రాణం కోల్పోవటానికి సిలువలో ఇష్టపడ్డాడు. ఆ రక్త ప్రవాహాన్ని బట్టి పాపాత్మలమైన మనం కడగబడి ఆ ప్రియ ప్రభువును ఆరాధించుట కొరకై ప్రాణము తెప్పరెళ్ళి, ప్రాణము సమాధిలో నుండి విడిపించబడి, ప్రాణము శుద్ధీకరించబడి, ప్రాణ ఆత్మ దేహములతో ఆయన ఆరాధించుట కొరకై
మనం చేరవచ్చు. ఒక్క విషయం చెప్పి నేను ముగించిన. ఆరాధన 2 రకాలు. మొదటి రకం ఏంటంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మనకు తెలుగులో 10-11 కలిసి ఉన్నాయి. పెద్దగా ఉంది. నేను చివరి భాగం చదువుతా. రెవల్యూషన్ చాప్టర్ 4 వర్స్ 11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉంటెను, దానిని బట్టి సృష్టించబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు. ఈ మాటలు మీరు ఆలకించినారా? నీవే, నీవు కూడా కాదు, యు ఆల్సో కాదు. అర్థమైతే నేను చెప్పే మాటలు. ఒక్కడే ఆరాధనలకి యోగ్యుడు, ఒక్కడే నమస్కారం పొందటానికి యోగ్యుడు, ఒక్కడే పూజించబడటానికి యోగ్యుడు. నీవు కూడా కాదు, నీవే. thou art worthy to receive glory, honor, power, majesty అని చెప్పొచ్చు. ఎంతో చెప్తారు? నోటితో చెప్తారు. కనుక మనం చేసే ఆరాధన నాకు తెలిసి ఇది మొదటి మెట్టు, చెప్పే ఆరాధన. ప్రభువా, నువ్వు మమ్మల్ని రక్షించినావు, మా పాపాలు క్షమించినావు, మీ రక్తం చేతి కడిగినావు, మా జీవితాన్ని మార్చినావు. ఇదంతా చెప్పే ఆరాధన. ఆరాధనలో మొదటి భాగం ఇది. రెండవ భాగం ఏంటంటే చేసే ఆరాధన. అరే ఆరాధన చేయండి అంటున్నారు కదా, మరి చేసే ఆరాధన ఏంటి అని అంటారు. చెప్పేది కాదు, నాట్ విత్ వర్డ్స్, యాక్షన్. ఏం చేయాలి మరి? కింద వరుస. రెవల్యూషన్ చాప్టర్ 4 లాస్ట్ లైన్ తెలుగు బైబిల్ ప్రకారం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఆఖరి వరుస. తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట, తమ కిరీటమును ఆ సింహాసనములా అని లేదు. సింహాసనములు ఏకవచనం, సింహాసనము ఏకవచనం, కిరీటములు బహువచనం. కిరీటము ఏకవచనం, సింహాసనములు బహువచనం. ఇక్కడ కిరీటాలు బహువచనమా, సింహాసనం బహువచనమా? కిరీటములు బహువచనం, సింహాసనం ఏంటి? ఒకటే. ఇప్పుడు నేను ఒక మాట అడిగితే జవాబు చెప్పండి. ఒక్క సింహాసనం ఉంటే అన్ని కిరీటాలు ఉండాలా? కిరీటాలు ఇక్కడ ఉన్నాయేంటి? దిస్ ఈజ్ కాల్డ్ వర్షిప్ ఇన్ యాక్షన్. క్రియలో ఆరాధన. పైన దాకా ఏంటి? చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చేశారంటే వేసిరి అని తెలుగు బైబిల్లో రాశారు. మూల భాషలో ఏం రాశారంటే పారవేసిరి. వేయడం వేరే, పారవేయడం వేరే. దీన్ని మనం పారేస్తాం. పారేయడం అంటే వేస్ట్, ట్రాష్ అని అంటాం. మీరు ఉదయకాలం వెళ్ళి ఒక స్థలానికి అవసరమైనవన్నీ తెచ్చుకొని ఉంటారు. అంటే పొట్టెలు, దాంతోపాటు ఇంకా అవసరమైన మాంసము, తర్వాత కొత్తిమీర, పాలకూర, ఆకుకూర, ఈ కూర అన్నీ తీసుకొని వచ్చినారు. ఇంట్లో నన్ను సిద్ధం చేసేటప్పుడు కొత్తిమీర పైన ఆకుల వైపు ఒక భాగం ఉంటుంది, తర్వాత వేర్ల వైపు ఒక భాగం ఉంటుంది. మధ్యలో మీరు కోసేస్తారు. ఏది వాడతారు? వేర్ల, ఆకుల? ఆకులు వాడతారు. దాన్ని భద్రంగా కడిగి మీరు కింద భాగం అంతా ఏముంటుంది? వేర్లు. అలాగే కొత్తిమీరతో పాటు అల్లం తెచ్చినారనుకో, అల్లం పైన అంతా ఏం చేస్తారు? ఆ చర్మం అంతా తీసేస్తారు. తర్వాత లోపల భాగం వాడతారు. అలాగే మెంతి కూర తెచ్చినారు, లేకపోతే ఇంకేదన్నా ఏమంటారు దాన్ని, సరే ఏదో తీసుకొని వచ్చినారు. ఇప్పుడు మీరు ఆకుల భాగం ఇదంతా వాడతారో, ఒకవేళ మిగిలింది అనుకోండి, తీసి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతారు. ఎవరైనా కొత్తిమీర కత్తిరించిన తర్వాత వేర్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి, ఆ వేర్లన్నీ ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. పెట్టరా దాన్ని? ఎక్కడ పడేశారు మరి? డస్ట్బిన్లో పడేశారు. అంటే అదేంటి మీకు? వేస్ట్. అది వేస్ట్ అంటే అర్థమేంటి? వ్యర్థమైంది అని. ఇప్పుడు చెత్తలోనే 2 వచ్చినాయి. వేస్ట్ అంటే చెత్త అని అర్థం. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని 2 డబ్బాలు పెట్టింటారు అక్కడ. వేస్ట్ ఇది. ఏది వేస్ట్ అంట? ఏది వేస్ట్ అమ్మా?
కిరీటములు వేస్ట్. కిరీటాలు వేస్టా? సింహాసన ఆశ్రయుడైన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారంటే, మనం ఎలాగైతే వేస్ట్ అని ఈ అల్లము పైనున్న అదేమంటారు పొట్టు, అలాగే ఉల్లిపాయల పొట్టు, ఎల్లిపాయల పొట్టు, కొత్తిమీర కాడలు, కిందుండే వేర్లు, ఇదంతా వేస్ట్ అని తీసేసి అన్నీ చెత్తబుట్లో పడేసి తర్వాత డ్రైలోనో వెట్టో చెత్తలోనో పడేసి వస్తామో, ఇట్లా ఇక్కడున్నవారు ఉన్నారు, ఈ కిరీటాలన్నీ కిరీటదారిని ఎదుట చెత్తబుట్టి, వేస్ట్. దట్ ఈజ్ అల్టిమేట్ వర్షిప్. మనలో చాలామంది మొదట ఆరాధన దాకా వస్తాం, చెప్పుచ్చు నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందని అర్హుడు అని చెప్పుచ్చు, నీవే చేసావు, నీవే రక్షణ, నీవే పాప, నీవే విమర్శ, నీవే అన్నీ చెప్పుచ్చు, అంతదాకా బాగుంది. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్షిప్. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్, వర్షిప్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వాలిడ్. ఆన్ వన్ సైడ్ దెర్ ఈజ్ ఎ చెప్పుచ్చు, ఆన్ ద అదర్ సైడ్ దెర్ ఈజ్ ఎ చేయొచ్చు. ఆన్ వన్ సైడ్ యూ హ్యావ్ ఎ స్పీచ్, ఆన్ ద అదర్ సైడ్ యూ హ్యావ్ ఎ యాక్షన్. ఇప్పుడు ఆరాధనకు ఏం కిరీటాలు అని అంటే, ఒక్కొళ్ళు ఒక్కొక్క కిరీటం పెట్టుకొని వచ్చుకున్నారు. చదువు అనే కిరీటం కొంతమంది పెట్టుకున్నారు, ఉద్యోగం అనే కిరీటం కొంతమంది పెట్టుకున్నారు, డబ్బు అనే కిరీటం కొంతమంది పెట్టుకున్నారు, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాననే కిరీటం కొంతమంది పెట్టుకున్నారు, ఇంటెలిజెంట్ నేను అనే కిరీటం కొంతమంది పెట్టుకున్నారు, నేను స్మార్ట్గా ఉన్నానని కొంతమంది కిరీటం పెట్టుకున్నారు, నేను చాలా అందంగా ఉన్న మెస్సీ హైదరాబాద్ అని కొంతమంది కిరీటం పెట్టుకొని వచ్చినారు, నేను సీనియర్ అనే కిరీటం, జూనియర్ అనే కిరీటం, స్పిరిచువల్ అనే కిరీటం, ఎన్ని కిరీటాలు అన్ని తీసుకొని వచ్చి సింహాసనం మీదట అలాగే నిలబడి, ప్రభు మా రక్షణ కొరకే స్తోత్రాలు అయినా అని అంటే, సాతాను ఏమంటాడో, నీ కిరీటం ఎక్కడ పోయిందమ్మాయి? ఇది పెట్టుకొని ఉన్నానులే, బయటకు వెళ్ళిన తర్వాత ఇది కావాలి కదా. కులం అనే కిరీటం, సాంప్రదాయం అనే కిరీటం, పద్ధతులు అనే కిరీటం. ఏ ట్రూ వర్షిప్ డిమాండ్స్ నో క్రౌన్, ఓన్లీ వన్ ఈజ్ క్రౌన్. అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్, క్రౌన్ హిమ్. ఆ ఒక్కడే కిరీటదారుడు కనుక ఆ ఒక్కడికే కలువరి శిలువలో ముళ్ళ కిరీటం ఉంచబడింది. ఏ పర్సన్ హూ ఈజ్ డెక్డ్ విత్ crown of thorn is worthy to receive a crown decked with studded diamonds. ఏ వ్యక్తి అయితే శిలువ మీద ముళ్ళ కిరీటం ధరించడానికి యోగ్యుడో ఆ వ్యక్తి ఆరాధనలో కిరీటం ధరించడానికి యోగ్యుడు. మనం ఆ ముళ్ళ కిరీటం ధరించలేదు కదా, మిగతా కిరీటాలు ఎందుకు? మనమేమనుకుంటామంటే ఆ కిరీటం లేకపోయినా ఇదన్నా ఉండను కొద్ది, వీబీఎస్లో కిరీటం ఉండను కొద్దిగా. వీబీఎస్లో పిల్లలకి మనం ఏదో సరదాగా ఇచ్చి ఆ కిరీటమే లేకపోతే తల్లిదండ్రులు వచ్చి పోరాడతారు, మా వాని కిరీటం ఏమైంది, అది గాలి కొట్టిపోయింది, లేకపోతే ఎవడో చించేసింటాడు, ఏదో చేసింటాడు దాన్ని. మళ్ళీ వాళ్ళ కిరీటం ఒకటి మనం తయారు చేసి ఇచ్చేదాకా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళని కిరీటం పెట్టి చూసి మురిసిపోతారే. మీ కిరీటాలు పెట్టుకొని మీ కొడుకులతో సెల్ఫీలు తీసుకొని మీ కూతురులతో సెల్ఫీలు తీసుకొని మీరు ఎంత మురిసిపోతున్నప్పుడు, దేవుడు తన ఏకైక కుమారునికి ఆ శిలువలో ముళ్ళ కిరీటం అప్పగించి, ఈ భూమి మీద రాజులు వచ్చినారు, సామంతులు వచ్చినారు, అధికారులు వచ్చినారు, దాదాపు 2050 దేశాల్లో గొప్పవారి కిరీటం పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఏ రాజు కూడా తన ముళ్ళ కిరీటం ఉంచుకొని సింహాసనం మీద కూర్చుని చరిత్ర దాఖలాలో లేవు. ఒకే ఒక్క రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వయుగములకు రాజు, సమస్త మానవ కోటికి రాజు, ఎవడనో సమీప మహామహిమల అదృశ్యుడైన దేవుని రూపమైన యేసుక్రీస్తు అనే రాజు మనందరి కొరకాయి మహిమా కిరీటం ధరింపజేయట కొరకాయి ఆయన ముళ్ళ కిరీటాన్ని శిలువలో ధరించి, రక్తమ కార్చి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేపబడి పరలోక స్థలంలో మహామోహని ఎదుట సింహాసనాసనుడైనాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా రక్షణ పొందిన వారు, రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన వారు ఆయన శిలువ ఎదుట సాగిలపడి, పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములని చెప్పడం మాత్రమే కాకుండా, కులం అనే కిరీటం, డబ్బు అనే కిరీటం, ఆస్తి అనే కిరీటం, అందం అనే కిరీటం, సీనియర్టీ అనే కిరీటం, స్పిరిచువాలిటీ అనే కిరీటం, ఇదిగో ఈ కిరీటాలన్నీ కిరీటధారి అయిన నీతో పెట్టుకోవటానికి సిగ్గేస్తుంది. నీవు యోగ్యుడు, నీవు అర్హుడు, నీవు పాత్రుడు, నీవు వీటన్నిటికీ చాలినవాడు. అందుకే మా కిరీటములు నువ్వు కూడా పెట్టుకొని చెప్పట్లేదు, ఎందుకంటే అవి నువ్వు పెట్టుకునే అంత సీన్ లేదు, అవి పారవేసిరి. ఇట్ ఈస్ ఫిట్ ఫర్ నథింగ్ బట్ ఏ వేస్ట్ డస్ట్ పెన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కిరీటదారులు ఇక్కడికి వచ్చినారు?
ఒక్క సింహాసనం అంటే ఒకే కిరీటం. ఆ సింహాసనాసీనుడైన ఆ గొర్రెపిల్లకు పానుడా మా రక్షణ కొరకే స్తోత్రములని, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన ఆత్మ తమ కిరీటంలో పారవేసి ఆ రక్షకుని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక.